Hello learners, welcome to our mathematics channel once again. 10th class English medium mathematics content, exercise 1.2 pre-concepts. So mainly the fundamental theorem of arithmetic and finding LCM and HCF. వీటిని తెలుగు వివరణతో మనం నేర్చుకోవడానికి సిద్ధమవుదాం. ఈ వీడియోలో మనం కవర్ చేసేటువంటి టాపిక్స్ ఒకసారి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఇక్కడ ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటివి మన మెయిన్ టాపిక్, ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఫైండింగ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ టూ మెథడ్స్ కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో వీటిని నేర్చుకోవడానికి అవసరమైనటువంటి ప్రీవియస్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయాల్సిన కూడా ఇక్కడ మనం ఈ వీడియోలో ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. సో ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్ గురించి ముందు తెలియాలి కాబట్టి వాటి గురించి ముందు వివరణ ఉంటుంది. అదేవిధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ మెథడ్కి అవసరమైన డివిజిబిలిటీ రూల్స్ ఫర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, వీటిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. అలాగే ఫైనల్గా డూ దిస్ సెక్షన్స్ రెండింటిని ఇందులో కంప్లీట్ చేస్తున్నాం. సో 7 and 8 పేజెస్లో ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్స్ రెండు కూడా మనం ఇందులో కంప్లీట్ చేస్తున్నాం అనమాట. సో మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెససరీ కాన్సెప్ట్స్ టు బి రివైజ్డ్. సో మీరు ఈ ఎక్సర్సైజ్ పార్ట్లో ఉన్నటువంటి ప్రీ కాన్సెప్ట్ మెయిన్ నేర్చుకోవాలంటే ముందుగా ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ను ఒకసారి గుర్తు చేసుకుందాం. బికాజ్ ఇప్పుడు ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ చెప్పుకునేటువంటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉంటుంది. సో ఇది ఒకసారి ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చూడండి. ఏ నంబర్ విచ్ హ్యాస్ నో అదర్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. సో ఎగ్జాక్ట్లీ హ్యాస్ టూ ఫ్యాక్టర్స్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. సో ఏ నెంబర్కి అయితే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఒకటి అదే సంఖ్య తప్ప ఇతర ఫ్యాక్టర్స్ ఉండవు, అంటే కారణాంకాలు ఏమి ఉండవు, విచ్ హ్యాస్ నో అదర్ ఫ్యాక్టర్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ని మరొకలా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడండి, 2 ఫ్యాక్టర్స్. సో ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. సో మరి ప్రైమ్ నెంబర్గా పిలిచే వాటికి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ రాసినప్పుడే మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటి అనేది ఒకసారి గుర్తుకొస్తుంది. సో ఇక్కడ రాసేటువంటి నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ 19. సో ఇప్పటి వరకు రాసినటువంటి ఈ నెంబర్స్ మనకి లోయర్ సెక్షన్ నుంచి తెలిసినవే. ఆల్మోస్ట్ నేను 20 లోపు ప్రైమ్ నెంబర్స్ని ఒకసారి మీకు గుర్తు చేయడం కోసం రాయడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా చూడండి ఇటువంటి ఏ ప్రాపర్టీ యూజ్ చేసి రాసాం. దీస్ నెంబర్స్ హ్యాస్ నో అదర్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ రాసిన ఏ నెంబర్కి కూడా వన్ అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి మరియు అదే సంఖ్య తప్ప ఇతర ఒక్క ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు చూడండి. సో మనం ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి కాబట్టి 1 అనే నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో వీటిలో ఏ నెంబర్ తీసుకున్నప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ 7. సో 7 ఫ్యాక్టర్స్ మనం ఆలోచిస్తే 7లో క్యాన్సిల్ అయ్యే టేబుల్స్ ఏంటనే చూస్తే ఏముంటాయి, 1 and 7 మాత్రం ఉంటుంది. సో 1 and 11 మాత్రమే ఉంటుంది. సో ఇటువంటివన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్. సో కాంపోజిట్ నెంబర్ మీన్స్ ప్రైమ్ నెంబర్ కానిది, అలాగని 1 కూడా కాదు. సో దీనికి అందుకే మెయిన్ మనం సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే నెంబర్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్, అట్లీస్ట్ మీన్స్ కనీసం 3 ఫ్యాక్టర్స్ ఉండాలి, అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా కనీసం ఒక అదర్ ఫ్యాక్టర్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అనమాట. సో కాంపోజిట్ నెంబర్ యొక్క ఎగ్జాంపుల్స్ మనకి న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏదంటే పైన మిస్ అయిన వాటిని మనం చూడవచ్చు. సో 4, 6, 8, 9, 10, 12, 14, 15 ఎక్సెట్రా. సో ఇవన్నీ అనమాట ప్రైమ్ కానీ కాంపోజిట్ కానీ ఈ రెండిట్లో ఏదైనా కూడా మనకి ఇన్ఫినిట్ సెట్ అవుతుంది, అంటే అవి ఎన్నైనా మనం రాయొచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను 20లో ప్రైమ్ నెంబర్స్ అన్ని రాశాను, అలాగే 15 వరకు ఉన్నటువంటి కాంపోజిట్ నెంబర్స్ అన్ని రాసాను చూడండి. సో ఇవి కాంపోజిట్ అని మనం ఎలా చెప్తున్నాం, దీనికి ఉన్న మెయిన్ లక్షణం ఏంటండి, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయంట. ఈవెన్ అతి చిన్న కాంపోజిట్ నెంబర్ అయినా మనం 4ని తీసుకున్నప్పటికీ దీని ఫ్యాక్టర్స్ చెప్పమంటే ఏముంటాయి, 1, 4తో పాటు 2 ఒక ఫ్యాక్టర్. సో వీటిలో దేనికైనా చూడండి మినిమం 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఒక నెంబర్ చూడంగానే దాంట్లో ఏదో ఒక టేబుల్ క్యాన్సిల్ అవుతుందని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇతర టేబుల్, అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ప్రైమ్ అండ్ కాంపోజిట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా ఎవరికైనా ప్రైమ్ నెంబర్ సరిగ్గా రావు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ని చూసి ముఖ్యంగా 20లో ప్రైమ్ నెంబర్స్ని పూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించండి. సో ఇంకా మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఎక్సర్సైజ్ 1.2 చేయాలంటే దానికి ముందు నేర్చుకోవాల్సినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఇది.
సో మీకు ఇంతకు ముందు ఉన్న యూక్లిడ్ డివిజన్ లెమ్మా తర్వాత నెక్స్ట్ మీరు కంపల్సరీ ఒక స్టేట్మెంట్ రూపంలో నేర్చుకోవాల్సింది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఒకసారి దాన్ని చదువుతున్నాను చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. సో ఈ చదివినటువంటి మొత్తం మీరు గమనిస్తే ఇక్కడ మనకి ప్రైమ్ అండ్ కాంపోజిట్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చెప్పి మనం ఇంతకుముందు గుర్తు చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది చూడండి. సో ఇక్కడ ఏమని చెప్తున్నా చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. అంటే మనం ఒక కాంపోజిట్ నెంబర్ని తీసుకుంటే దానిని కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే దాన్ని కూడా ఎలా ఫ్యాక్టర్స్గా విడగొట్టచ్చు యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్. చూడండి, తీసుకునేది కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏవో ఒక ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా ప్రైమ్స్ ప్రోడక్ట్ వచ్చేలా రాయవచ్చు ప్రతి కాంపోజిట్ నెంబర్ని. అలాగే ఆ రాసేటువంటి ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఈ వర్డ్ ఇక్కడ ముఖ్యమైన చూడండి. యూనిక్ మీన్స్ ఏకైకం, అంటే అలా రాసే విధానం ఒకే విధంగా ఉంటుంది, రకరకాలుగా అంటే వేరే పద్ధతుల్లో రాయడం వీలవదు. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్, అంటే ఈ పద్ధతి అంటే అక్కడ వచ్చేటువంటి ఆన్సర్ యూనిక్ అన్నాను తప్ప ఆర్డర్ అంటే ఆ రాసేటువంటి ఫ్యాక్టర్స్ యొక్క ఆర్డర్ మారచ్చు. సో దాంతో సంబంధం లేదు అని ఇక్కడ చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. సో దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ అర్థమవుతుంది కాంపోజిట్ నెంబర్ ప్రతి దాన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు అనే కాన్సెప్ట్ని బట్టి చెప్పేదే ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో దీన్ని మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏంటంటే ఏదైనా కాంపోజిట్ నెంబర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇస్ ఏ కాంపోజిట్ నెంబర్. సో 18 అనేటువంటి కాంపోజిట్ నెంబర్ని మనం ఫ్యాక్టర్స్గా విడగొడతాం. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనే వేలో ఈజీగా ఉండడం కోసం ఇలా టేబుల్స్ ద్వారా డివైడ్ చేస్తాం చూడండి. 18లో 2 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మనందరికీ తెలుసు. How many 2s are 18? 9 2s are 18. And 9లో 3 table because 2 3 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండి. How many times? 3 times. 3కి ఇంకేమి ఫ్యాక్టర్స్ ఉండవు. సో ఇప్పుడు 18 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2 into 3 into 3. సో ఇది చూసినప్పుడు అంటే ఓవరాల్గా ఈ చిన్న ఎగ్జాంపుల్తో ఒక్కసారి స్టేట్మెంట్ అర్థం చేసుకున్నప్పుడు కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం. 18 ఇస్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇలా ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ దేన్నైనా తీసుకోవచ్చు. బట్ దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఒక ప్రోడక్ట్ వచ్చే విధంగా చేయొచ్చు. ప్రోడక్ట్ మీన్స్ మనం మల్టిప్లై రూపంలో అంటే నెంబర్స్ మధ్య మల్టిప్లికేషన్ ఉంటే వచ్చే రిజల్టే ప్రోడక్ట్ అంటాం. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్, తీసుకున్నది కాంపోజిట్ నెంబర్ బట్ మనం ప్రోడక్ట్ వెయిట్గా రాయొచ్చు, ప్రైమ్స్ నెంబర్గా అంటే ప్రైమ్ నెంబర్గా రాయొచ్చు. బికాస్ ఇక్కడ చూడండి 2 and 3 ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే 18 అనే నెంబర్ తీసుకుని మీరు దానికి ఫ్యాక్టర్స్గా ఏ విధంగా ఆలోచించి ఎలా చేసినా ఏ ఇద్దరు వేరు పద్ధతుల్లో చేద్దాం అనుకున్నా చివరికి వచ్చే ఫ్యాక్టర్స్ ప్రైమ్ అయితే ఇవే వస్తాయి తప్ప వేరే మార్గంలో రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకళ్ళు మొదట 3 టేబుల్ చూడొచ్చేమో, తర్వాత 2 వస్తుంది, అంటే ఈ ఆర్డర్ మారుతుంది తప్ప 2 into 3 into 3 అనొచ్చు, లేదా 3 into 2 into 3 అనండి, లేదా 3 into 3 into అంటే సో ఈ ఆర్డర్ మారొచ్చు తప్ప. సో అదే ఇక్కడ చెప్పేది అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే అవి కనిపించేటువంటి ఆర్డర్లో మార్పు ఉండొచ్చు తప్ప అది యూనిక్గా. సో 18 తీసుకుని ఎవరు ఫ్యాక్టర్స్గా విడగొడదామని చూసినా ఫైనల్ ఆన్సర్ ఇది చెప్పాల్సిందే. అయితే ఇక్కడ మనం తీసుకునేది కాంపోజిట్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ అయి ఉంటే ప్రైమ్ నెంబర్ని మనం మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకని ప్రైమ్ నెంబర్ అంటేనే దానికి ఇంకా ఇతర ఫ్యాక్టర్స్ ఉండవు అనమాట. సో అలాగే ఇది చెప్పేటప్పుడు ఇంకొకటి మనం మ్యాక్సిమం పవర్స్ రూపంలో చెప్తాం. సో ది ఆన్సర్ని సింప్లిఫైగా ఎలా చెప్తాం, 2 అనేది ఒక్కసారి ఉంది అక్కడ ఫ్యాక్టర్, బట్ 3 into 3 కెన్ బి రిటన్ యాజ్ 3 square. సో ఇక్కడ ఎప్పుడు కూడా షార్ట్ ఫామ్లో పవర్స్ రూపంలో చెప్పడం ప్రైమ్ ఫ్రాక్షన్ అలవాటు చేసుకోవాలి. సో ఒకే నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయినప్పుడు దాన్ని పవర్ రూపంలో చెప్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్లు ఎప్పుడు కూడా ఏమై ఉండాలి, ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. సో అందుకే మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటో ఐడియా ఉన్నప్పుడే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయగలుగుతాం అనమాట. సో ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేటువంటిది. సో ఇప్పుడు మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ముందు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటివి ఇవి. బిలో 10th క్లాస్ ఎప్పుడో మనకు తెలియాల్సినవి ఒకసారి గుర్తు చేస్తున్నాం, ఎందుకంటే ఈ రూల్స్ని ఫాలో అవ్వకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చాలా మంది చేయలేరు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఈ రూల్స్ ఐడియా లేదని అర్థం. సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్స్ అన్నాం. ఎందువల్ల మనం ఫ్యాక్టర్స్గా విడగొట్టాలంటే ఏ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయాలంటే డివిజిబిలిటీ రూల్ తెలియాలి. అందులో ముఖ్యమైనవి నేను ఈ 4 నెంబర్స్కి మెన్షన్ చేశాను చూడండి. ఎందుకని ప్రైమ్ నెంబర్స్లో ఇంకా 2 3 5తో పాటు 7 ఇవన్నీ ఉన్నప్పటికీ ముఖ్యమైన డివిజిబిలిటీ రూల్స్ ఈ 4, 2 3 5 and 11.
సో ఎందువల్లంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్ కంటే 7తో డివైడ్ చేసుకోవడానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి మీకు ఈజీగా ఐడెంటిఫై త్వరగా ఏ నెంబర్లో అయినా 2 టేబుల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది, 3 ఎప్పుడు, 5 ఎప్పుడు, 11 ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అనే విషయాలు మర్చిపోయిన వాళ్ళ కోసం మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ముందుగా డివిజిబిలిటీ బై 2 చూడండి. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అంటే డివిజిబిలిటీ బై 2 మీన్స్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ గివెన్, ఒక నెంబర్ మనకి ఇస్తే వెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అంటే ఎప్పుడు అది 2 చేత భాగించబడుతుందో మనం చెప్పడం. సో ఇది అందరికీ తెలిసిన జనరల్ రూల్ అయినప్పటికీ ఇక్కడ మరొకసారి మెన్షన్ చేసాను చూడండి. ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే డివిజిబిలిటీ బై 2 చెప్పాలంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ రాసిన చూడండి. ఆ నెంబర్ మొత్తాన్ని మనం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ రాస్తాం 476. మనం ఓన్లీ వన్స్ ప్లేస్ డెసిమల్ కి ముందు లేదా ఆ నెంబర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి వన్స్ ప్లేస్ చూసి చెప్పేయచ్చు. మనం మాట్లాడేదంతా పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి 476 మీన్స్ 6 ఉంది కాబట్టి అది డివిజిబుల్ బై 2. లేదు ఇంకొక నెంబర్ ఏదో వేస్తున్నాను నేను. సో ఇట్ హ్యాస్ వన్స్ ప్లేస్ 4, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ప్లేస్ 0, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో ఇలా ఎంత పెద్ద నెంబర్ అయినప్పటికీ లాస్ట్ ప్లేస్ చూసి మనం చెప్పేస్తాం. సో లాస్ట్ ప్లేస్ చూసినప్పుడు మనం అది డివిజిబుల్ బై 2 అని చెప్పగలుగుతాం. సో ఇక నేను 5 రకాల ఉదాహరణలు రాశాను. అంటే వన్స్ ప్లేస్ లో ఏమేమి ఉండొచ్చు, ఛాన్సెస్ 5 రాసాను చూడండి. 0 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8. ఇవే మనం 10 వరకు ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ గా పిలిచామన్నమాట. సో ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అని పిలిచినప్పుడు అది డివిజిబుల్ బై 2 అవుతుంది. సో ఒక నెంబర్ మనకి ఇచ్చిన ప్రాబ్లం కనుక ఈ 5లో దేనితో ఎండ్ అయ్యేది ఇచ్చినప్పటికీ మాక్సిమం మనం ఏం ప్రిఫర్ చేస్తాం అంటే 2 టేబుల్ తో ఫస్ట్ డివైడ్ చేయడానికి చూడండి అనేది మొదటి విషయం. ఇక నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. సో 2 డివిజిబిలిటీకి 3 డివిజిబిలిటీకి స్పష్టమైన తేడా ఉంటుంది. చాలా మంది 2 డివిజిబిలిటీ రూల్ బేస్ చేసుకుని 3 చూడడానికి కూడా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ చూస్తూ ఉంటారు. అది పెద్ద మిస్టేక్ అన్నమాట. 3తో డివిజిబులా కాదా చెప్పడానికి లాస్ట్ డిజిట్ కాదు, ఇక్కడ రూల్ రాసాను చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. చూడండి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ చేయడం అంటే ఏంటంటే ఒక నెంబర్ లో ఉన్నటువంటి అన్ని డిజిట్స్ యొక్క టోటల్ మనం చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను 564 అనుకుందాం. అలాగే మరొక నెంబర్ రాస్తున్నాను అండి 70,641. నెక్స్ట్ 2,30,112. వీటిని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 564 అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూడాలన్నమాట. 5 + 6 + 4 టోటల్ డిజిట్స్ టోటల్ ఎంత అయింది. సో ఇక్కడ చూడండి 15 వచ్చింది. సో 15 ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ చూడండి. ఈ టోటల్ గా 7, 6, 4, 1 యాడ్ చేస్తే ఇక్కడ 18 వస్తుంది చూడండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కూడా మీరు చూడండి 5, 6, 7 టోటల్ 9 వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఎగ్జాంపుల్స్ గమనిస్తే లాస్ట్ డిజిట్ తో సంబంధం లేదు. ఇక్కడ 1 ఉంది, 4 ఉంది, 2 ఉంది. వాటిని బట్టి మనం 3 డివిజిబిలిటీని భాగించకుండా చెప్పలేం. సో భాగహారం చేయకముందే 3 ఫ్యాక్టర్ కాదో చెప్పాలంటే షార్ట్ కట్ మెథడ్ ఏంటండి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ చేయండి. అంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్ని యాడ్ చేసుకోండి. ఆ యాడ్ చేయగా వచ్చేటువంటి ఆన్సర్ ఏమై ఉండాలి, మల్టిపుల్ ఆఫ్ 3. అంటే 3 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఏదైనా ఉండాలి. 3 మల్టిపుల్ మీన్స్ 3, 6, 9 ఏవైనా అవ్వచ్చు. 3 టేబుల్లో ద్వారా మనకి డివైడ్ అయ్యే ఏ నెంబర్ వచ్చినప్పటికీ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ ఉన్న 3 మీకు చూడండి 15, 18, 9 ఇలాంటి నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఇవన్నీ 3తో డివిజిబుల్ అవుతాయి. మనం 2 and 3 రూల్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే 5 and 11 కన్ఫర్మ్ గా మనం నేర్చుకోవాలి. సో 5 టేబుల్తో ఉన్నటువంటి డివిజిబిలిటీ రూల్ అన్నిటికంటే ఇంకా ఈజీ డివిజిబిలిటీ రూల్ కాబట్టి మనకు తెలుసు. ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ 0 or 5 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. సో ఏ నెంబర్ అయినా 5తో క్యాన్సిల్ అవుతుందని మనం చెప్పాలంటే ఏముండాలండి, 0 కానీ 5 కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంత పెద్ద నెంబర్ అయినప్పటికీ మనకి ఇప్పుడు 47,840 బట్ ఇక్కడ వన్స్ ప్లేస్ లో 0 ఉంది. సో అది చూసి మనం ఆటోమేటిక్ ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 అని చెప్పొచ్చు. సో ఇలా ఆ నెంబర్ యొక్క ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనే దాంతో సంబంధం లేకుండా కేవలం లాస్ట్ ప్లేస్ చూసి లాస్ట్లో 5 కానీ 0 కానీ ఈ రెండిట్లో ఏది ఉన్నప్పటికీ 5 టేబుల్ని మనం నిక్షేపంగా అందులో క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఇక ఫైనల్ రూల్ డివిజిబిలిటీ బై 11. ఎందుకంటే 2, 3, 5 తర్వాత మీకు అవసరమయ్యేది ఎప్పుడైనా 11. అవన్నీ క్యాన్సిల్ అయినప్పుడు 11 గురించి ఆలోచిస్తాం. ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతే ఇంకా పెద్ద నెంబర్స్ చూస్తాం. బట్ డివిజిబిలిటీ రూల్స్ బాగా ఉపయోగపడేది మాత్రం ఈ 4 నెంబర్స్కి. ఈ రూల్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 11తో డివిజిబిలిటీ రూల్ ఎలా చూడాలన్నప్పుడు if the difference between the sum of digits in odd places and sum of digits in even places of a number is 0 or a multiple of 11 then it is divisible by 11. ఒకసారి ఈ రూల్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నిస్తే ఒక
ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఆ ఎగ్జాంపుల్లో నేను ఒక నెంబర్ ఇస్తున్నాను, ముందు ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2783 అనుకుందాం. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్లో మనం ఇప్పుడు చెప్పిన రూల్ ప్రకారం సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే అన్ని కూడాలి. బట్ ఎలా ఉందంటే ఇక్కడ ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అంటున్నాం. అంటే మీరు లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఏదో ఒక డైరెక్షన్లో ఆడ్ ప్లేస్ మీన్స్ మన ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం లెక్కేసాం అనుకోండి, ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. ఇక్కడ ఉన్నాయి 4 కాబట్టి. సో ఆడ్ అంటే ఏంటి, ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అవుతాయి. ఈవెన్ అంటే సెకండ్, ఫోర్త్ అవుతాయి. సో ఇలా ఆల్టర్నేటివ్గా ఒకదాన్ని విడిచి ఒకటి కూడుకోవాలన్నమాట. సో ఇక్కడ సపోజ్ లెఫ్ట్ సైడ్ నుంచి లెక్కేస్తే ఆడ్ ప్లేసెస్ ఏంటండి 2 and 8, ఈవెన్ ప్లేసెస్ 7 and 3. సో వాటి యొక్క టోటల్ మనం చూసుకోవాలన్నమాట. సపోజ్ ఆడ్ ప్లేసెస్ టోటల్ ఎంత వచ్చింది, 2 + 8, ఈవెన్ ప్లేస్లు 7 + 3, 2 + 8 10 అయింది, 7 + 3 కూడా 10 అయింది. సో వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ 10కి డిఫరెన్స్ ఎంతండి, 0. సో అంటే ఆ రెండు ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు అనమాట. ఈక్వల్గా ఉన్నప్పటికీ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఒకవేళ ఈక్వల్గా లేనప్పుడు వాటి డిఫరెన్స్ ఎంత రావాలి, 0 రాకపోయినా సరే మల్టిపుల్ ఆఫ్ 11 కూడా రావచ్చు. అంటే 11 కానీ 11 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఏదైనా 22 కానీ 11 టేబుల్ మనకి 33 కానీ ఏదైనా రావచ్చు అనమాట. సో అటువంటి ఒక నెంబర్కి ఇది ఎగ్జాంపుల్. ఇలాంటివే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నెక్స్ట్ 42,000, మరొక నెంబర్ ఇక్కడ నేను మీకు రాస్తున్నాను, 42,372. సో ఈ నెంబర్ కూడా చూడండి, ఇక్కడ ఆడ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ 1 by 1 అండర్లైన్ చేసాను చూడండి, 4, 3, 2. ఈ టోటల్ ఎంత అయిందండి, 9. మిగిలిన ఈవెన్ ప్లేసెస్ ఈ రెండు చూడండి, 2, 7. టోటల్ ఎంత అయిందండి, 9. సో ఇలా ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ టోటల్ ఈక్వల్ వస్తే 11 టేబుల్లో డివిజిబుల్ అని మనం చెప్పొచ్చు. మరొక ఫైనల్ ఎగ్జాంపుల్ 5,52,327 తీసుకుంటున్నాను అండి. 52,327. దీంట్లో కూడా చూడండి ఆడ్ ప్లేసెస్ ముందు అండర్లైన్ చేద్దాం. సో 5 + 3 + 7 టోటల్ 15 వచ్చింది. ఇక ఈవెన్ ప్లేసెస్ చూడండి, 2 + 2 4 వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్ ఇప్పుడు మనం కరెక్ట్గా ఫాలో అయితే అర్థమవుతుంది చూడండి. ఇక్కడ వరకు రెండు ఈక్వల్ వచ్చాయి, ఇక్కడ 10 వస్తే ఇక్కడ 10, 9, 9 అలా ఈక్వల్ అయినా రావచ్చు. ఈక్వల్ వచ్చాయంటే అర్థం ఏంటంటే వాటి మధ్య డిఫరెన్స్ 0 అయినా పర్వాలేదు. ఆర్ మరొక ఛాన్స్ కూడా ఉంది, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత రావచ్చు, మల్టిపుల్ ఆఫ్ 11. ఇప్పుడు ఇక్కడ చూడండి 15 - 4, ఒకటి 15 ఒకటి 4 వాల్యూస్ ప్లేసెస్ వాల్యూ, బట్ వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అయింది, 11 అయింది. సో 15 - 4 అక్కడ 11 కాబట్టి ఇది కూడా 11 చేత డివిజిబుల్ అవుతుంది. సో టోటల్గా ఇలా ఈ 4 రూల్స్ని జాగ్రత్తగా తెలుసుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 4 రూల్స్ వాడతామండి. 5, 11తో పాటు 2, 3. వీలైనంత వరకు ఈ ఆర్డర్లోనే మనం ప్రాబ్లమ్స్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు డూ దిస్ సెక్షన్. ఇప్పటివరకు నేర్చుకున్న జస్ట్ అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ని బట్టి ఒకే ఒక ప్రాబ్లం ఉంది ఈ డూ దిస్ సెక్షన్లో, పేజ్ నెంబర్ 7లో ఉంది చూడండి. సో ఈ ప్రాబ్లంని మనం ఇప్పుడు చేయబోతున్నాం అనమాట. Express 2310 as a product of prime factors. Also see how your friends have factorized the number. Have they done it as you? Verify your final product with your friend's result. Try this for 3 or more numbers. What do you conclude? So overall గా ఇది పెద్ద క్వశ్చన్ గా కనిపించినప్పటికీ మెయిన్ ఇందులో అడిగినటువంటి కాన్సెప్ట్ మనకి ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ స్టేట్మెంట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇచ్చిన ప్రాబ్లం గా మనం దీన్ని భావించవచ్చు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని చూడండి, 2310 ఈ నెంబర్ని వాళ్ళు ఏం చేయమన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టండి. సో ఇప్పుడు మీకు చెప్పిన డివిజిబిలిటీ రూల్స్ దానికి ఉపయోగపడతాయి. విడగొట్టిన తర్వాత ఏం చేయమని చూడండి, ఆల్సో సి హౌ యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఫ్యాక్టరైజ్డ్ ద నెంబర్. సో ఇక్కడ ఇది కేవలం ఒక్కరు చేసే పర్పస్తో కాకుండా, అంటే ఇది ఎగ్జామ్లో అడగగలిగినటువంటి క్వశ్చన్గా కాకపోయినప్పటికీ జనరల్గా మీరు అక్కడ ఉన్న ఒక కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇచ్చారు చూడండి. అంటే మనం ఇక్కడ ఏమి ఇతర ఫ్రెండ్స్ చేయడం అనేది మనం ఇక్కడ చేయం, బట్ మరొక మెథడ్ కూడా మనం చూస్తాం అనమాట. వేరే ఇంకొక ఫ్రెండ్, మీ ఫ్రెండే ఇదే ప్రాబ్లమ్ని ఎలా చేస్తున్నాడు అనేది కొంతమందిని అబ్జర్వ్ చేయండి. హ్యావ్ దే డన్ ఇట్ యాజ్ యూ, అంటే మీలాగే వాళ్ళు చేశారా. వెరిఫై యువర్ ఫైనల్ ప్రోడక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ రిజల్ట్. సరే, అటు ఏ విధమైన ఫ్యాక్టర్స్ చూసినప్పటికీ ఫైనల్గా వచ్చిన ఆన్సర్స్ ఇందాక అనుకున్నాం కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్ అని, ఆ రిజల్ట్ ఈ రిజల్ట్ కంపేర్ చేసుకోండి. ఇలా 3 or more నెంబర్స్ని కూడా తీసుకోమంటున్నాడు. అంటే ఓన్లీ 2310 కాకుండా మనం ఓన్ నెంబర్స్ కూడా ఇంకొన్ని తీసుకోవచ్చు. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నాం, దీన్ని బట్టి వాట్ డూ యూ కన్క్లూడ్, మనం ఏం చెప్పగలం అనేది ఈ ప్రాబ్లం అడగడం ద్వారా మనకి ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని గురించి ఒక్కసారి ఆ స్టేట్మెంట్ గుర్తు చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి నెంబర్ని తీసుకున్నామండి 2310. మీకు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తున్నప్పుడు చెప్పాం కదా, ఈజ్ ఈక్వల్ టు వేసి ఒక ట్రీ మెథడ్లో కాకుండా ఈ మెథడ్ అయితే చాలా మందికి ఎక్కువ ఈజీ అనిపిస్తుంది. సో ఇక్కడ
మనం ఎల్సిఎంలో వేసినట్టుగా ఇలా ఒక డివిజన్ కోసం షార్ట్ డివిజన్ మెథడ్లో ఇలా వేసుకుంటాం. ఇక్కడ ఏ టేబుల్ అయితే చూస్తామో ఆ టేబుల్ మెన్షన్ చేస్తాం. సో ఇప్పటికే మనం చెప్పిన డివిజిబుల్ రూల్స్ ఇందుకే ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఒక నెంబర్ అవ్వగానే ఫస్ట్ మన అబ్జర్వేషన్ ఇప్పుడు లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ మీద ఉండాలి. ఎప్పుడైతే మీకు వన్స్ ప్లేస్లో ఫెమిలియర్గా అంటే 2 or 5 టేబుల్తో క్యాన్సిల్ అయ్యి కనపడ్డాయో వాటిని మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ 0 ఉంది. 0 ఉంటే మనకు తెలుసు ఇప్పటికే రూల్స్ 2 టేబుల్ చూడొచ్చు, 5 టేబుల్ చూడొచ్చు. సరే, మనం ఇప్పుడు 2 టేబుల్ చూద్దామండి. 2310లో నేను ఇక్కడ 2 టేబుల్ రాస్తున్నాను. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయింది అనేది కింద రాయాలి. ఇది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మనం 2 టేబుల్ కాబట్టి ఒక్కొక్క డిజిట్ చేస్తున్నాం చూడండి. 2లో 2 1 టైం అండి. నెక్స్ట్ 3లో 2 కూడా 1 టైం 1 రిమైండర్ ఉంటుంది. సో అక్కడ 11 అవుతుంది. నెక్స్ట్ 11 కాబట్టి 5 2s are 10, 1 మిగులుతుంది. మళ్ళీ 10 కాబట్టి 5 2s are 10. ఇక్కడ ఇప్పుడు చేసినటువంటి ఈ మెథడ్ అంటే ఇది ఫస్ట్ టైం ఇక్కడ మనం ఈ కంటెంట్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పుకుంటున్నాం కనుక బేసిక్ డల్లర్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్పే మరొక మాట ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఇప్పుడు వీటిని ఫాస్ట్గా వేసేయగలుగుతారు. ఇక్కడ 1155 అని చెప్పి చూడంగానే ఫాస్ట్గా వేసేవాళ్ళు ఉంటారు. కొద్ది మందికి ఇది వేయడం ఇబ్బందికరంగా ఉంటుంది అని అనుకున్నట్టు అటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడ ఫాల్ట్ ఉందంటే వాళ్ళు డైరెక్ట్గా చేయడంలో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు తప్పు లేదు, ఇక్కడ రఫ్గా పక్కన డివిజన్ పూర్తిగా చేసి చూసుకోండి. చేసుకున్నాక ఇక్కడ కన్ఫర్మ్ చేసుకునేయండి. సో దానివల్ల స్లో అవుతుంది తప్ప ముందు ప్రాబ్లం తప్పదు. బట్ చాలా మందిని మేము స్కూల్స్లో కూడా అబ్జర్వ్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా ఆన్సర్ వేయడానికి ట్రై చేస్తూ సరిగ్గా రాకపోయినప్పటికీ అనవసరంగా తప్పు వేస్తూ ఉంటారు. సో అంటే ఆ మెథడ్ అనేది పక్కన చేసుకోవడం వల్ల నష్టం లేదు. సో ఇప్పుడు నేను సపోజ్ ఈ యొక్క డివిజన్ని ఫాస్ట్గా ఈ పక్కన చేస్తున్నాను చూడండి. 2310 మనం ఏదో ప్రాసెస్ చేయలేదు. చాలా లోయర్ సెక్షన్స్లో ప్రైమరీ 3rd 4th క్లాసెస్లో చేసే మెథడే మనం చేస్తాం. చూడండి 1 2 is 2 -0 అయింది, 3 దించుకున్నాం, మళ్ళీ 1 టైం 1 వచ్చింది, మళ్ళీ 1 11 అయింది, 11లో 2 టేబుల్ 5 టైమ్స్, మళ్ళీ 1 మిగిలింది, లాస్ట్ 0 దించుకున్నాం, 5 2s are 10. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చేసిన ప్రాసెస్ ఏదో కాదు, కానీ ఇలా వచ్చినటువంటి ఈ ఫైనల్ రిజల్ట్ అవుట్పుట్ మన కోషియంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాస్తాం అంతే. ఈ ప్రాసెస్ మొత్తం ఇక్కడ కనపడకుండా కేవలం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఇదే కాదు, ఇక ముందు చాలా ప్రాబ్లమ్స్ ఇవి చేయబోతున్నాం కాబట్టి ముందు వాటికి కూడా అవసరమైన వాటికి పక్కన కొంచెం పెద్ద నెంబర్స్ అయితే ప్రాసెస్ చూపించడం జరుగుతుంది. రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు వీలంత వరకు మరి 10th క్లాస్ స్టాండర్డ్ అంటే డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్స్ వేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ 1155 మనకు వచ్చింది. సో ఇప్పుడు ఈ విధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ పార్ట్లో ఈ నెంబర్లో ఎప్పుడైతే మీరు లాస్ట్న వన్స్ ప్లేస్ చూసిందారో 5 కనిపించగానే ఇంకా మనకి డౌట్ రాకూడదు. లాస్ట్న 5 ఉంది అంటే అందులో చూడగలిగినటువంటి టేబుల్ ఏంటండి, 5 టేబుల్. సో ఇక్కడ 1155లో ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 టేబుల్ పనికిరాదు. లాస్ట్ డిజిట్ని బట్టి 5 టేబుల్ వేస్తాం. మళ్ళీ చూడండి 11లో 5 టేబుల్ చూస్తున్నాను నేను 2 టైమ్స్, 1 మిగిలింది. 15లో 3 టైమ్స్ సరిపోయింది. లాస్ట్న 5 ఉంది కాబట్టి 1 టైం. ఓకే కదా, 231 వచ్చింది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి డివిజిబిలిటీ రూల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది. చాలా మంది మళ్ళీ ఏ టేబుల్ చూడాలి ఇలా డౌట్ వస్తూ ఉంటుంది. ఇదంటే లాస్ట్ డిజిట్ని బట్టి ఈజీగా వేస్తాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ అబ్జర్వ్ చేయండి, 1 ఉంది. సో 2 or 5 రెండు క్యాన్సిల్ అవ్వని మనకి ఇప్పటికీ అర్థమైపోవాలి. ఎందుకని లాస్ట్న 0 5 లేవు, 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యేటువంటి 0 2 4 6 8 లేవు. సో అప్పుడు మనం నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం, జనరల్గా 3 టేబుల్ గురించి ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ ఒకసారి చూసుకోండి. 2 3 1 టోటల్ ఎంతో చూడండి తప్ప లాస్ట్ డిజిట్ని బట్టి కాదు. టోటల్ ఎంత అయిందండి, 6. సో 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఇక్కడ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా మనం ఇంకొక రూల్ కూడా చెప్పుకున్నాం 11, దాన్ని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. చూడండి ఈ రెండు ఆల్టర్నేటివ్ యాడ్ చేస్తే 3 వచ్చింది, మిడిల్లో కూడా 3 ఉంది. అంటే ఇక్కడ రెండు ఛాన్సెస్ అనుకున్నాయి అన్నమాట, 3 or 11. బట్ ఎప్పుడు ముందు మనం చిన్న టేబుల్ని చూసిన తర్వాత అప్పుడు పెద్ద టేబుల్ ఆలోచిస్తాం. కాబట్టి బేసికల్గా నేను 3 టేబుల్ వేస్తున్నాను. ఇక్కడ 3 టేబుల్ ఎలా చూడొచ్చు అనేది ముందు ఎలా తెలిసింది మనకి, ఆ రూల్ వల్ల. సో 23లో 7, 23లో 3 అండి, 7 టైమ్స్, 7 3s are 21, 2 మిగులుతుంది, మళ్ళీ 21 ఉంటుంది. సో 7 3s are 21. సో ఇక్కడ మళ్ళీ నేను ఒక్కసారి బేసిక్ డల్లర్స్ కోసం ఇది చూపిస్తున్నాను. ఇది మనం చేసిన విధానం. సో ఇక్కడ 77 వచ్చింది. మళ్ళీ 77లో 77 చూడంగానే మీకు డౌట్ అక్కర్లేదు, 7 టేబుల్ రాసుకోవచ్చు ఆర్ 11 రాసుకోవచ్చు. రెండు 7 కనిపిస్తున్నాయి కాబట్టి 7 టేబుల్ రాయొచ్చు. హౌ మెనీ టైమ్స్, కరెక్ట్గా 11 టైమ్స్. సో 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఆటోమేటిక్గా దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయినట్టు. ఎప్పుడు ఈ ప్రాబ్లంలో ఫ్యాక్టరైజేషన్ మనం ఆపేయచ్చు అంటే ఏంటంటే దాని ప్రాసెస్ ఎప్పుడైతే ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఎంటర్ అయిందో ఆపేయచ్చు. మరొకటి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇవి చేసేటప్పుడు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ చూడకూడదు. కొంతమంది చేసే మిస్టేక్, సపోజ్ మనకి
వేరేజ్ ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అయింది కనుక చూస్తాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది తెలుసుకుని 4 చూస్తూ ఉంటారు, లేదా 6 ఉందని 6 చూస్తూ ఉంటారు. ఓన్లీ ప్రైమ్నే ఫాలో అవ్వాలి. చూడండి మనం రాసినవన్నీ ప్రైమే. 2, 3, 5, 7, 11 వీటిలో ఉంటే మాత్రమే మనం రాయాలి. సో కింద దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం రాస్తే యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చిన ఆర్డర్లో రాద్దాం. ఇప్పుడు 2, 3, 1, 0 ఎలా రాయొచ్చు మనం? 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 11 అంతే కదా. సో ఇప్పుడు ఆ ఆర్డర్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సరే ఇది పక్కన మనం రఫ్గా చేసింది నేను తీసివేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రాబ్లంలో అడిగిన క్వశ్చన్ చూడండి. ఇదే ప్రాబ్లమ్ని ఒకవేళ మీ ఫ్రెండ్ నుంచి ఏమన్నా ఎలా వేరే పర్సన్ అనుకోండి, అందరికీ అంటే ఫ్యాక్టర్స్ టేబుల్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇదే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఈ ఆన్సర్ రాలేదు అంటే ఏంటంటే వాళ్ళు మిస్టేక్ చేసినట్టు. అయితే ఏం మారొచ్చు? ఈ ఆర్డర్ మారొచ్చు. 2, 5, 3, 7, 11 మనకు వచ్చాయని చెప్పి అందరూ ఇదే ఆర్డర్లో రావాలని లేదు. అది 11 ముందుకెళ్ళొచ్చు, 3 అటు రావచ్చు. మొత్తానికి ఈ 5 వస్తాయా లేదా అని అనుకుంటాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో కూడా అడిగింది అదే అనమాట. హౌ యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఫ్యాక్టర్స్ ద నెంబర్ అన్నప్పుడు మనమే ఇంకోటి చేసి చూద్దాం. హ్యావ్ దే డన్ ఇట్ యాజ్ యూ అన్నాడు. సో ఇలాగే చేయాలని రూల్ లేదు. సో వెరిఫై యువర్ ఫైనల్ ప్రోడక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ రిజల్ట్ అన్నాడు. కాబట్టి సేమ్ ప్రాబ్లమ్ని అంటే అదే నెంబర్ని మళ్ళీ ఇక్కడ నేను పక్కన వేరేలా చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ చూడంగానే మరొకరు ఏమనుకున్నారు? 1's ప్లేస్లో 0 ఉంది. 0 చూడంగానే 5 టేబుల్ ముందు తీసుకుందాం అనుకుందాం. అందులో తప్పు లేదు కదా. 2 టేబుల్తో పాటు 5 టేబుల్ చూడొచ్చు. సో అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి మిడిల్లో ఉండేటువంటి ఆ క్వశ్చన్స్ మారుతాయి. 23లో 5 4 టైమ్స్, 3 మిగులుతుంది అక్కడ. 31లో 6 టైమ్స్, 1 మిగిలి 10 ఉంటుంది, 2 టైమ్స్. చూడండి 462 అనేది ఇంతకుముందు ఎక్కడ రాలేదు, ఇప్పుడు దీంట్లో వచ్చింది. సో ఈ మిడిల్ మనకు ఉండేటువంటి క్వశ్చన్స్ మారచ్చు. చూడండి 462కి ఎక్కడైనా ఉందా? లేదు. సో వాళ్ళు వేరే మెథడ్తో అంటే మెథడ్ సేమ్ అయినప్పటికీ వేరే ఫ్యాక్టర్తో స్టార్ట్ చేశారు. సో ఈ ఆర్డర్ మారుతుంది తప్ప ఫైనల్ రిజల్ట్ మారుతుంది లేదా మనం చూద్దాం. 462 చూడంగానే సో ఇప్పటికైనా మనకి ఏం తెలుసుకోవచ్చు? 2 టేబుల్ చూడొచ్చు అనే ఐడియా ఇప్పటికైనా రావాలి, ఆర్ 3 ఏదైనా చూడొచ్చు. సో ఇక్కడ లాస్ట్లో 2 ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను 2 టేబుల్ చూస్తున్నాను. 2 2s are 4, 3 2s are 6, 1 2 is 2. మళ్ళీ చూడండి సేమ్ 231 మళ్ళీ ఈ ప్రాసెస్లోకి వచ్చేసింది. ఇక 231 ఉన్నాక మళ్ళీ మనం 3 7 11 ఇలాగే చూడొచ్చు. సరే అయినప్పటికీ సేమ్ మనం అదే ఆర్డర్ ఫాలో అవ్వకుండా కావాలని ఇక్కడ వేరే ఆర్డర్ చేద్దాం, రెండింటికి వేరియేషన్ కోసం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆడ్ డిజిట్స్ చూస్తే టోటల్ మధ్యలో టోటల్ ఈక్వల్గా ఉంది కనుక డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను? 11 టేబుల్ చూస్తున్నాను. 23లో 11 2 టైమ్స్ అంతే కదండి, 1 మిగిలిపోయింది. మళ్ళీ 11 ఉంటుంది కాబట్టి 1 టైం. ఇప్పుడు చూడండి 21 అనగానే మనకి 3 టేబుల్ ఆర్ 7 టేబుల్ గుర్తొస్తాయి. సో ఎలా రాసినప్పటికీ ఇదే 2 3 1 0ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చండి? 5 ఇంటూ 2 ఇంటూ 11 ఇంటూ 3 ఇంటూ 7. సో ఇలా కంపేర్ చేసి మనం చూసుకోవచ్చు. కంపేర్ చేసి చూడటమే కాకుండా ఇలా 3 or 4 నెంబర్స్ అమ్మాడు కాబట్టి అంటే ఇది ఈ ప్రాబ్లం అవసరం లేదు. మనం ఒక మెథడ్ కోసం ఇది తీసుకున్నాం. 2310 కాకుండా ఇలా మీ ఇష్టం వచ్చిన ఓన్గా కూడా వేరే నెంబర్స్ తీసుకుని ఒకే నెంబర్ని 2-3 రకాలుగా వేరే ఫ్యాక్టర్స్తో స్టార్ట్ చేసి చేయడానికి ట్రై చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏమైనా మారిందా? చూడండి 2 5 3 7 11, ఇక్కడ కూడా 5 2 11 3 7. సో అదే చూడండి 2 3 5 7 11. ఒక రకంగా చెప్పాలంటే మనకి మొట్టమొదట ఉన్నటువంటి ఒక 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్టే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ చూసాక వాట్ డూ యూ కన్క్లూడ్ అన్నప్పుడు మన కన్క్లూజన్ ఏం చెప్పొచ్చండి? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ యూనిక్ అనమాట. ఏ కాంపోజిట్ నెంబర్కైనా అది యూనిక్గా ఉంటుంది అనేది మనం ఫైనల్గా మెన్షన్ చేస్తే సరిపోతుంది. లాస్ట్న నేను అదే రాస్తాను. దేర్ ఫోర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆర్ ఎనీ కాంపోజిట్ నెంబర్. ఎందుకని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం దేనికి వస్తుంది? కాంపోజిట్ నెంబర్కే వస్తుంది. ఆల్రెడీ ప్రైమ్ అయి ఉంటే అవసరం లేదు. ఈజ్ యూనిక్. సో అర్థమెటిక్ మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యొక్క స్టేట్మెంట్ రాసినా సరిపోతుంది. సో దాని అంతట్లో ఉన్న మెయిన్ పార్ట్ మనం రాసాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము, అది ఏ నెంబర్కి చేసినా వచ్చేటువంటి ఆర్డర్ మారుతుంది తప్ప ఈ ఆన్సర్లో ఉన్నటువంటి టర్మ్స్ మారవు. సో అది యూనిక్ అని మనం ఈ టు దిస్ సెక్షన్ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఆఫ్టర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ను ఉపయోగించి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో ఫైండింగ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడానికి అవసరమైన రూల్ ఇక్కడ ఇవ్వబడింది. అయితే అది అర్థం కావడానికి ముందు మనం వీటి ఒక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత దాన్ని అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అబ్రివేషన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎందుకంటే మనకి లోయర్ సెక్షన్లో వచ్చినప్పటికీ కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు కనుక. ఎల్సిఎం మీన్స్ లీస్ట్
కామన్ మల్టిపుల్. సో అది ఎల్సిఎం యొక్క అబ్రివేషన్. అండ్ హెచ్సిఎఫ్ అనేది మనకి ఫస్ట్ ఎక్సైజ్లో కూడా రావడం జరిగింది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఈ రెండు కూడా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క మనకి అబ్రివేషన్స్ అనమాట. సో ఎందుకంటే ఈ మీనింగ్ మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడే, సో వాట్ ఈజ్ మల్టిపుల్ అండ్ వాట్ ఈజ్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మనం నేర్చుకున్నప్పుడే ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఈ ప్రాసెస్లో దేనికి ఏ పవర్స్ వాడతామో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్లో మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్ అనేవి పూర్తిగా ఓ రకమైన రివర్స్ టర్మ్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు పక్కన ఒక ఎగ్జాంపుల్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు దేన్నైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానిలో 12 అనేది ఉంది, 12ని 3 టేబుల్తో మనం భాగిస్తున్నట్లయితే అది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ డివిజన్లో మనకి రిమైండర్ ఏం చూపిస్తున్నాం, 0. ఇది రిమైండర్ కదా. సో అప్పుడు దీనికి ఫ్యాక్టర్ అంటాం. దేన్ని, 3ని 12కి ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ 3 అనేది ఫ్యాక్టర్ అనే పదం వచ్చేస్తుంది. సో 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 12 అనేది మల్టిపుల్ అవుతుంది దేనికి, 3 కండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి మరొక దానికి ఫ్యాక్టర్ అయినప్పుడు ఆ సెకండ్ది మొదటి దానికి మల్టిపుల్ అవుతుందని అర్థం. సో ఇఫ్ 3 divides 12, then 3 is called factor of 12 and 12 is called multiple of 3. సో ఈ రిలేషన్ వల్ల ఏంటంటే ఈ రెండు కూడా ఒకే మెథడ్ ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎట్ ఏ టైం మనం వాటిని కనుక్కోవచ్చు. సో అది ఎలా అనేది చూసే ముందు ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటో, మల్టిపుల్ అంటే ఏంటో జస్ట్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం గుర్తు చేసుకున్న తర్వాత, ఒక నెంబరే కాకుండా 2 ఆర్ మోర్, అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడే కదా వీటి అవసరం. లీస్ట్ కామన్ మల్టిపుల్, ఆ కామన్ అనే పార్టే దేని సూచిస్తుంది, అసలు ముందు అక్కడ 2 ఆర్ మోర్ నెంబర్స్ ఉండాలి. ముందు మనకి 2 ఆర్ మోర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలన్నమాట, వాటి యొక్క కామన్గా ఉన్నటువంటి మల్టిపుల్స్ ఏవి, ఫ్యాక్టర్స్ ఏవి అని చూసినప్పుడు, మల్టిపుల్స్లో అయితే అక్కడ ఉన్న లీస్ట్ మల్టిపుల్ రాయడాన్ని ఎల్సిఎం అంటాం, ఫ్యాక్టర్స్లో అయితే రెండింటికి కామన్గా ఉన్న హైయెస్ట్ రాయడాన్ని హెచ్సిఎఫ్ అంటామని తెలిసిందే. సో ఇప్పుడు ఈ మెథడ్లో చేయడానికి ఈ రూల్ మనకు అర్థం కావాలంటే ఈ అబ్రివేషన్తో పాటుగా ఈ ఫ్యాక్టర్ మల్టిపుల్ యొక్క రిలేషన్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఎప్పుడు కూడా ఫ్యాక్టర్గా ఉండాలి అంటే ఒక నెంబర్ ఇంకొక నెంబర్కి దాని మల్టిపుల్గా ఇది ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ రాసేటువంటి ఒక ఎగ్జాంపుల్లో ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా డిసైడ్ చేస్తామనేది చూడవచ్చు అనమాట. సో ముందుగా మనం ఇక్కడ ఏం రాస్తున్నానంటే, నెంబర్స్ డైరెక్ట్గా రాయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనే 2 నెంబర్స్ ఏవో ఉన్నాయనుకుందాం, వాటిని మనం ఫ్యాక్టర్స్గా విడగొట్టినప్పుడు దీనికి సపోజ్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 క్యూబ్ అని ఒక ఫ్యాక్టరైజేషన్ వచ్చింది. బికి 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 అనే ఫ్యాక్టరైజ్ వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ నేను మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కునేటువంటి ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో భాగంగా మీకు ముందు చెప్పే ప్రాబ్లమ్స్లో ఈ ఫ్యాక్టరైజేషన్ మనం చేసి చూసుకుంటాం, వస్తాయి. ఆ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఏం చేయాలనే ప్రాసెస్ ఇక్కడ మనం ముందు ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఈ రెండు వచ్చాయి అనుకుందాం, మనకి దాదాపు ఇవ్వబోయే ప్రతి ప్రాబ్లంలో 2 or 3 నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని మనం ఫ్యాక్టరైజ్ చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు చెప్పిన చిన్న ఎగ్జాంపుల్లో మల్టిపుల్కి ఫ్యాక్టర్కి ఉన్న డిఫరెన్స్ మనం గమనించుంటారు. ఇప్పుడు ఈ రెండిటికి కామన్గా ఉన్న వాటిలో మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకోవాలి, అలాగే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. సో ఇది చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ హెచ్సిఎఫ్ గురించి మెన్షన్ చేశాను కాబట్టి హెచ్సిఎఫ్ గురించి చెప్తున్నాను. హెచ్సిఎఫ్లో మనం ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయాలి. సో ఆ ఫ్యాక్టర్ రెండిటికి అయి ఉండాలి కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఏ ఫ్యాక్టర్ అయినా సరే ఒక చోట రెండో చోట మనం కంపేర్ చేసి చూసినప్పుడు కామన్గా ఉండటం ఫస్ట్ కంపల్సరీ విషయం అండి. అంటే మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఆ ఫ్యాక్టర్ రెండింటికి కామన్గా ఉండాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఏ ఫ్యాక్టర్స్ మనం యూజ్ చేస్తాం, రెండింటిలోని బేసిక్గా 2, 3, 5 దాంతోపాటు 7, 4 రకాల ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ కామన్గా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే లేవు. 2 టేబుల్ ఇక్కడ బి అనేటువంటి నెంబర్ ఫ్యాక్టరైజేషన్లో లేదు చూడండి. అలాగే 3, 5 ఉన్నాయి కానీ 7 అనేది ఏ ఫ్యాక్టరైజేషన్లో లేదు. సో ఇక్కడ కామన్ కానివి కొన్ని ఉన్నాయి, కామన్ అయినవి కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ నేను ముందుగా ఏం రాస్తున్నాను, కేవలం కామన్ ఉన్నవి ఇక్కడ రాస్తున్నాను. దేనికోసం, హెచ్సిఎఫ్ కోసం అనమాట. సో హెచ్సిఎఫ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ బేసిస్ ముందు రాసుకోండి. 3 ఉంది, ఓకే, ఇక్కడ 3 ఉంది అండ్ 5 ఉంది. సో ఇప్పుడు నేను ఇప్పటివరకు రాసిందంటే కేవలం కామన్ ఫ్యాక్టర్స్. బట్ ఇక్కడితో ప్రాబ్లం అయిపోలేదు, కామన్ ఫ్యాక్టర్ రాయడం ఒకటే కాదండి. 3, 5 రాసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఏ పవర్ మనం తీసుకోవాలి, స్మాలెస్ట్ పవర్. స్మాలెస్ట్ పవర్ మీన్స్ ఇక్కడ 3 రెండు చోట్ల ఉంది, ఒక చోట 3 power 1 ఉంది, ఇంకో చోట స్క్వేర్.
వాటిలో ఉన్నటువంటి స్మాలెస్ట్ పవర్నే మనం ఎంచుకోవాలి. ఎందువల్ల అనే డౌట్ ఇక్కడ రావచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. హెచ్సిఎఫ్ కొంతమందికి వచ్చే బేసికల్ డౌట్ కూడా చెప్తున్నాను. హెచ్సిఎఫ్ కదా, హెచ్సిఎఫ్ అనగానే దాని అబ్రివేషన్ హైయెస్ట్ అని మాట్లాడుతున్నాం. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు హైయెస్ట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ పవర్ మాత్రం స్మాలెస్ట్ పవర్ అంటున్నారు ఏంటి అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏమైనా వస్తే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ అది ఓకే, బట్ ఇక్కడ మనం హెచ్సిఎఫ్ రాసేటప్పుడు కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాల్సిన ముందు రాస్తాం. బట్ వాటిలో పవర్ని హైయెస్ట్ ఎలా తీసుకుంటాం? హైయెస్ట్ తీసుకుంటే ఇక్కడ బేసికల్గా దాని ఫ్యాక్టర్ అనే డెఫినేషన్కే తప్పు వస్తుంది. చూడండి ఎలా అంటే ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపులే తీసుకుందాం. 3 స్క్వేర్. ఇప్పుడు 3 ఏమో ఏకి ఫ్యాక్టరు, 3 స్క్వేర్ మొత్తం బీకి ఫ్యాక్టర్. రెండిటికి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ 3 అవుతుందా 3 స్క్వేర్ అవుతుందా అంటే 3 అవుతుంది. చూడండి 3 ఎలాగో ఏకి ఫ్యాక్టర్, అదే 3 బీకి కూడా ఫ్యాక్టర్ కింద మనం తీసుకోవచ్చు, ఎందువల్ల ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి. బట్ 3 స్క్వేర్ అంటే టోటల్గా ఉన్న 9 అనేది ఏకి ఫ్యాక్టర్ అని మనం ఒప్పుకుంటామా లేదు? చూడండి ఏలో 9 లేదు. అంటే ఎప్పుడు ఫ్యాక్టర్ని డిసైడ్ చేసేటప్పుడు రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకునేటప్పుడు లీస్ట్ ఉన్న పవర్ తీసుకోవాలి తప్ప హైయెస్ట్ కాదు. ఎందువల్ల లీస్ట్ పవర్ని తీసుకుంటే హైయెస్ట్ ఉన్నదానికి కూడా ఫ్యాక్టర్ అవుతుంది, కానీ హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకుంటే లీస్ట్ పవర్ ఉన్నదానికి అది ఫ్యాక్టర్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఓన్లీ స్మాలెస్ట్ పవర్సే సెలెక్ట్ చేసుకోవాలి. 3 యొక్క స్మాలెస్ట్ పవర్ ఎంత? ఇక్కడ చూడండి రెండిట్లో 1. 5 యొక్క స్మాలెస్ట్ పవర్ ఈ రెండిటిలో ఎంత? 2. కాబట్టి 3 పవర్ 1 వస్తుంది, 5కి స్క్వేర్ వస్తుంది. అవే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. 3 పవర్ 1 3గా రాసేయచ్చు, 1 కూడా మెన్షన్ చేస్తున్నాను. 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25, 3 25 అనమాట 75 మన ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. అది హెచ్సిఎఫ్ కనుక్కునే విధానం అనమాట. మళ్ళీ చూసారు కదా హెచ్సిఎఫ్ ఎలా అంటే మనం ఏం చేస్తాం, ముందుగా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పూర్తి చేయాలి ఇచ్చిన నంబర్స్కి. ఫస్ట్ ఏం చేయాలి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఈచ్ కామన్ ప్రైమ్ అని ఉంది చూడండి, అంటే రెండిటిలోనూ ఉంటేనే రాయాలి కామన్గా. రాసిన తర్వాత పవర్ రాసేటప్పుడు వాటి పవర్స్ ఇక్కడ వేరువేరుగా ఉండొచ్చు, కానీ మనం రాసేది ఎలా ఉండాలి? ఉన్న వాటిలో స్మాలెస్ట్. రెండు సమానంగా ఉంటే అదే రాస్తాం, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నప్పుడు స్మాలెస్ట్ పవర్ తీసుకుంటాం. 3 బేస్ రాసేస్తాం, ఇక్కడ 1 ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి అందులో లీస్ట్ పవర్ 1 ఇక్కడ రాస్తాం. 5 బేస్ కామన్ రాసేస్తాం, 2 3 ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఏం చేస్తాం? ఈ రెండిట్లో ఉన్నటువంటి లీస్ట్ పవర్ 2 రాస్తాం. ఇక అసలు 7 అండ్ 2 అనేవి మెన్షన్ చేయలేదు చూడండి, ఎందువల్ల మనకు ముందు కామన్ ఫ్యాక్టర్ రాయాలంటే అక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ రెండిట్లోనూ ఉండాలి, కాబట్టి అది హెచ్సిఎఫ్ కనుక్కునే విధానం. ఎల్సిఎం ఏమన్నా చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్. ఇక్కడ దానికి రివర్స్ అనమాట. ఎల్సిఎంలో లీస్ట్ కామన్ మల్టిపుల్ అని ఉంటుంది, బట్ దానికి పవర్స్ తీసుకునేటప్పుడు గ్రేటెస్ట్ అంటే హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎందులో? ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్స్. ఈ రెండు పదాలు మీరు జాగ్రత్తగా డెఫినేషన్స్ గమనిస్తే ఒకటి మిస్ అయ్యింది చూడండి. ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాం, ఇక్కడ ఓన్లీ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాం, అంటే ఇందులో కామన్ అనే పదం లేదు. సో ఎల్సిఎం మనం చేయాలంటే ఎల్సిఎం అనేది ఒక మల్టిపుల్ కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఫ్యాక్టర్ని అందులోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాక్టర్కి మల్టిపుల్ అయినప్పుడే అది రెండిటికి కామన్ మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని ఉంది తప్ప కామన్ అనే వర్డ్ ఇందులో మిస్ అయింది చూడండి. అంటే ఎల్సిఎం గురించి రాసేటప్పుడు కామన్గా ఉన్నాయో లేవో చూడక్కర్లేదు, వచ్చిన ప్రతి బేస్ ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, వచ్చిన ప్రతి బేస్ అంటే రెండిట్లో ఉన్న ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ రాస్తున్నాను నేను. 2 వచ్చింది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉందండి. అంటే ఈచ్ ఫ్యాక్టర్ ఇక్కడ కనిపించాలన్నమాట. ఇక పవర్స్గా ఏమి రాయాలంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, హైయెస్ట్ పవర్స్. సో ఇక్కడ హైయెస్ట్ పవర్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. 2 తీసుకుంటే ఉన్నదే ఇక్కడ పవర్ 2, ఇక్కడ అసలు లేదు, అంటే అదే హైయెస్ట్ అవుతుంది. 2కి హైయెస్ట్ పవర్ 2a, కాబట్టి ఇక్కడ వెంటనే ఏమొస్తుంది? 2 పైన రాయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ స్క్వేర్. ఇక నెక్స్ట్ 3 రెండు చోట్ల చెక్ చేస్తే 1 టైం, ఇక్కడ 2 టైమ్స్ పవర్లో ఉంది, కాబట్టి ఇక్కడ ఏది హైయెస్ట్ పవర్? స్క్వేర్ కనుక 3 పైన రాయాల్సింది కూడా స్క్వేర్. సో 2 స్క్వేర్ తర్వాత ఇంటూలో 3 స్క్వేర్. నెక్స్ట్ 5 చూసుకోండి, 5 ఇక్కడ కూడా 3 ఉంది క్యూబ్, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఏది హైయెస్ట్ పవర్? క్యూబ్ అవుతుంది, కాబట్టి ఇందులో మనం రాయాల్సింది క్యూబ్ అనమాట. అంటే కరెక్ట్గా హెచ్సిఎఫ్ రాసిన దానికి రివర్స్, అక్కడ లీస్ట్ పవర్ రాసిన ఇక్కడ హైయెస్ట్ రాస్తాం. ఇక 7 అనేది ఒక చోటే ఉంది కాబట్టి ఆ ఒక చోట ఉన్నదే హైయెస్ట్ అవుతుంది. ఇక్కడ 1 టైం ఇంకా వేరే చోట లేదు కనుక అదే 7 ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది. ఇది ఓవరాల్గా మనకు ఆన్సర్ అవుతుంది. సరే, ఇది ఎంత వస్తుంది అనేది మనకు అనవసరం, ఇప్పుడు మనం దాన్ని చేసిన ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్ కోసమే, కానీ ఇది ఎంత అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఈ రెండు కనుక్కునేటువంటి ప్రాసెస్ మీకు దీన్ని బట్టి అర్థం కావాలి. సో హెచ్సిఎఫ్లో ఏం చేస్తాం చూడండి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి, లీస్ట్ పవర్ ఎంత ఉంటే అంత. అదే ఎల్సిఎంలో అయితే అన్ని ఫ్యాక్టర్స్ రాసేయాలి, కామన్ అని కాదు, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, వాటి గ్రేటెస్ట్ పవర్. ఇక్కడ కూడా మీకు కన్క్లూజన్ దానికోసం చెప్తున్నాను, ఎందువల్ల ఇక్కడ అన్ని తీసుకుంటాం అన్నప్పుడు మీకు తెలుస్తుంది. మనం ఎల్సిఎం మీన్స్ మల్టిపుల్, సో ఏకి బీకి రెండిటికి మల్టిపుల్ అవ్వాలంటే
ఏలో ఉన్న ఫ్యాక్టర్స్కి మల్టిపుల్ అవ్వకుండా బీలో ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటికీ మల్టిపుల్ అవ్వకుండా ఈ రెండింటికి మల్టిపుల్ అవ్వదు అనమాట. చూడండి, ఫ్యాక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా లీస్ట్ ఏది ఉందో అది రెండో దానికి ఫ్యాక్టర్ అవుతుంది. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పెద్దదానికి మల్టిపుల్ అయితే చిన్నదానికి ఆటోమేటిక్గా మల్టిపుల్ అవుతుంది. అది రూల్ అనమాట. ఇప్పుడు ఇక్కడే చెప్పుకున్నాను చూడండి, 3 12కి ఫ్యాక్టర్. సో 3కే ఫ్యాక్టర్ అయినప్పుడు అది ఎలాగో 12కి ఫ్యాక్టర్ అయినట్టు. బట్ 12కి మల్టిపుల్ అయింది మాత్రమే 3కి మల్టిపుల్ అవుతుంది, కానీ 3కి మల్టిపుల్ అయిన ప్రతిదీ 12కి రాదు. ఎందుకంటే చూడండి, 3కి మల్టిపుల్ 6 ఎగ్జాంపుల్, మరి 12కి మల్టిపుల్ అవుతుంది అవ్వదు. అందువల్ల పెద్ద నెంబర్కి మల్టిపుల్ అయితే అది చిన్న నెంబర్కి కూడా ఆటోమేటిక్గా మల్టిపుల్ అవుతుంది. అదేవిధంగా చిన్న నెంబర్కి ఫ్యాక్టర్ అయితే అది పెద్ద నెంబర్ కూడా ఆటోమేటిక్గా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్తోనే హెచ్సిఎఫ్లో స్మాలెస్ట్ పవర్స్ వస్తాయి, ఎల్సిఎంలో గ్రేటెస్ట్ పవర్స్ వస్తాయి. సో ఇది ముందు మన జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మనం చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ వాడతాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ రెండు ఫైనల్గా మీరు నోట్ చేసుకుని గుర్తు చేసుకోవాల్సిన హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రాసెస్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్స్, అండ్ ఎల్సిఎం ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్స్. ఈ కామన్ అనే పదం ఒకటే ఇక్కడ మీకు మిస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక ఫైనల్గా డూ దిస్ ఎక్సర్సైజ్, ఈ మోడల్లో ఉన్నటువంటి డూ దిస్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ వీడియోని క్లోజ్ చేస్తాం. అంటే మీకు ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగిందండి డూ దిస్ ఎక్సర్సైజ్లో. పేజ్ నెంబర్ 8లో ఉంది. అన్నిటికీ కూడా కామన్ క్వశ్చన్ ఒకటే, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇప్పుడు నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఈ ప్రాబ్లం చేసేసరికి మనకి క్లారిటీ వస్తుంది. ఈ రెండు కనుక్కోమన్నాడు. వేటికి? పైర్స్ ఆఫ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ఈ ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మాత్రమే కనుక్కోవాలి. ఇంతకుముందు మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్ ముందు కనుక్కున్నాం. కానీ ఇక్కడ ప్రాసెస్ పేరు చూడండి, ఎప్పుడైనా ఎగ్జామ్లో కూడా అంతే, ఈ క్వశ్చన్లో ఏ పద్ధతి పేరు అడిగాడో దాన్ని బట్టి మనం చేయాలి. సో ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం ముందు కామన్గా చేయాల్సిన పని. ఆ తర్వాత అప్పుడు ఈ పవర్స్లో ఏవి రాసుకోవాలి ఏవి మానేయాలి అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లంలో ముందు మనం ఏం చేద్దాం, ఇచ్చినటువంటి 2 నెంబర్స్ని తీసుకుంటున్నాం, 120 అండ్ 90. ముందుగా 120 నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. చూడండి, ముందు ఈజీ మెథడ్లో లాస్ట్ 0 ఉంది, 2 టేబుల్ చూస్తున్నాం. సో 2 టేబుల్ చెప్పండి ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 6 2 are 12, సో 0. 60 టైమ్స్ క్యాన్సిల్ అయిందండి. మళ్ళీ 2 టేబుల్ తీసుకోవచ్చు, ఎంతండి? 30. ఈ డివిజన్ అనేది కొంచెం చిన్న నెంబర్స్ కాబట్టి మనం ఫాస్ట్గా చేయాలి. 30లో మళ్ళీ 2 టేబుల్, ఒక టేబుల్ క్యాన్సిల్ అయినప్పుడు రిపీటెడ్గా అదే చూడండి ముందు 15 టైమ్స్ అండి. సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనకు తెలుసు 15లో 2 టేబుల్ డివిజిబుల్ కాదు. 15 చూడంగానే ఇంకా ఆటోమేటిక్గా మనకు 5 or 3 గుర్తొస్తాయి కాబట్టి సపోజ్ 3 టేబుల్ 5 టైమ్స్. ఇక్కడతో దాని ఫ్యాక్టరైజేషన్ అయిపోయిందని కూడా గుర్తించాలి. ఎందువల్ల లాస్ట్ ఒక ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అయిపోయింది. 5లో చూడడానికి కూడా ఏముంటుంది, మళ్ళీ 5ఏ. సో అది రాయని అవసరం లేదు. సో ఇది 120 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సేమ్ ఇలాగే 90కి కూడా రాసిన తర్వాత అప్పుడు వీటిని పవర్స్గా కింద రాద్దామండి, ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పూర్తయిన తర్వాత. సో పక్కనే నేను 90కి కూడా ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో సేమ్ 90కి ఫస్ట్ చూడాల్సిన నెంబర్ ఏంటండి? 2 or 5, లాస్ట్ 0 ఉంది. సో 2 టేబుల్ చూస్తున్నాం. 9లో 4 2s are 8, 1 మిగిలింది, 10 అయింది, 5 2s are 10. సో 45 2s are 90 అనమాట. ఎప్పుడైతే 45 చూసామో మీకు తెలుసు, చూడంగానే సపోజ్ 5 టేబుల్ వేసుకోండి, 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 5 అయితే ఈజీ కాబట్టి 9 5s are 45. సో 9 చూడంగానే ఇంకా మనం చూడాల్సిన ప్రైమ్ నెంబర్ ఓన్లీ 3 3s are 9. సో ఇక్కడ కూడా లాస్ట్న 3తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడతో ప్రైమ్ ఫ్రాక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండు నెంబర్స్ని పవర్స్ రూపంలో ఇప్పుడు కింద రాసుకుంటాం. రాశాక అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత, ఎల్సిఎం ఎంత అనేది మనం చేస్తాం అన్నమాట. సో ముందుగా కింద రాస్తున్నాను చూడండి. ఫస్ట్ 120ని మనం రాసుకుందాం. 120 ఈక్వల్ టు ఏమని వచ్చింది చూడండి, 2 into 2 into 2 into 3 into 5. సో దీన్ని ఇంకా షార్ట్కట్లో రాస్తే 2 మొత్తం 3 టైమ్స్ ఉంది. సో 2 cube into 3 into 5. సేమ్ అదేవిధంగా 90, 2 into 5 into 3 into 3. సో 2 into 5 into 3 స్క్వేర్. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటివి చూస్తూ మనం రాస్తాం. ఏ ఫ్యాక్టర్స్ అయితే మొత్తం ఉన్నాయో వాటిని ఇంటూలుగా రాస్తాం, రిపీట్ అయితే ఇలా పవర్స్ రూపంలో రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని చూసి కరెక్ట్గా మీకు ఇప్పుడు ఈ టాపిక్ చెప్పడానికి ముందు ఎగ్జాంపుల్ ఏబీలు అని చెప్పింది ఇటువంటి మెథడ్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని చూసుకుంటే మనం ఫైనల్గా ఏం కనుక్కోవాలి, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత, ఎల్సిఎం ఎంత అనేది కనుక్కోవాలి. సో మీకు ఆ రూల్స్ గుర్తున్నాయి కదా. హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిలో ఉన్నటువంటి ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాసుకుని వాటి యొక్క పవర్ మాత్రం హెచ్సిఎఫ్లో హైయెస్ట్ ఉంటుంది, కానీ మనం తీసుకునేది లీస్ట్ పవర్ తీసుకోవాలి. అలాగే ఎల్సిఎం చేసేటప్పుడు ఈ రెండింటి యొక్క అన్ని ఫ్యాక్టర్స్ రాసి, బేసికల్గా అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి, కామన్ ఉండక్కర్లేదు, కానీ పవర్ మాత్రం హైయెస్ట్ తీసుకోవాలి.
సో ఇప్పుడు దీని యొక్క నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ మనం చూద్దాం. సో దాని ప్రకారం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో హెచ్సిఎఫ్ రాస్తున్నాం ఫస్ట్గా. హెచ్సిఎఫ్ అన్నప్పుడు మనం కావాలంటే ఆ రూల్ కూడా ఇక్కడ రాసుకోవచ్చండి. ఏమని? ప్రోడక్ట్ ఆఫ్ ద లీస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని కూడా. సరే ఇప్పుడు ఆ మీకు వాక్యం అంతా మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ వేస్తున్నాను చూడండి. ఈ రెండిట్లోనూ కామన్గా ఏమున్నాయనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. హెచ్సిఎఫ్ రాయడానికి ఈ రెండిట్లో కామన్ వేవి 2 చూడండి కామన్ ఫ్యాక్టర్, 3 కాదు 5 సారీ 3 కూడా చూడండి, 3 కూడా కామన్ ఫ్యాక్టర్. 2 రెండిట్లో ఉంది, 3 రెండిట్లో ఉంది, 5 రెండిట్లో ఉంది. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఉన్నవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. 2, 3, 5 ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్స్. సో ముందు మనకు ఒక క్లారిటీ కోసం ఏం చేస్తున్నాను, నేను బేస్ రాసేస్తున్నాను. 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది. బట్ ఇంకా పవర్స్ కన్ఫర్మ్ చేయలేదు, పవర్స్ ఇంకా రాయలేదు. ఇప్పుడు మనం ఏం రాయాలి? హెచ్సిఎఫ్ అంటే హెచ్ చూడంగానే దీన్ని రివర్స్ ఉంటుంది. మన హెచ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. బట్ ఇక్కడ ఫ్యాక్టర్స్లో లీస్ట్ పవర్స్ తీసుకోవాలి కనుక ఈ రెండిట్లోనూ 2కి లీస్ట్ పవర్ ఎంతంటే 1 చూడండి, 3కి లీస్ట్ పవర్ 1, 5కి లీస్ట్ పవర్ కూడా 1 చూడండి, అన్నీ 1లే. 2 ఇక్కడ 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 1 టైం ఉంది, సో 1 లీస్ట్ పవర్. 3 కూడా ఇక్కడ 1 టైం లీస్ట్ పవర్. 5 ఉన్నదే 1 టైం. సో అన్నిటికీ కూడా పవర్ 1s మాత్రం వస్తే 1 చూపించకపోయినా పర్వాలేదు, అయినప్పటికీ మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నా ఇబ్బంది లేదు. ఎందువల్లంటే మనకి అది ఆ లీస్ట్ పవర్ దాన్ని బట్టి వేసామని అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఇది ఎంత అయిందండి? 2 into 3 into 5, 2 3s are 6, 6 5s are 30. సో ఓవరాల్గా దీనికి ఆన్సర్ 30 అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ ద 120 అండ్ 90 అనే నెంబర్స్కి హెచ్సిఎఫ్ 30 అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎల్సిఎం. సో ఎల్సిఎం అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్ని రాయాలి. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం విషయంలోకి వచ్చినప్పుడు అన్ని కూడా కామన్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, 5 అన్నీ ఎలాగో ఇక్కడ కూడా మనం రాసుకోవాలి. బట్ ఎక్కడ తేడా అంటే పైన ఇంతకుముందు స్మాల్ పవర్స్ రాస్తాం, ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవడం కోసం హైయెస్ట్ పవర్స్ రాయాలి. సో సేమ్ నెంబర్స్ మళ్ళీ ఇక్కడ బేస్గా వస్తాయండి. సేమ్ నెంబర్స్ అంటే ఏవి? 2 into 3 into 5 వస్తాయి. బట్ వేరే పవర్స్లో హైయెస్ట్ ఏంటనేది చూడండి. ఇక్కడ పవర్లో 3 హైయెస్ట్, 2కి 3 పైన స్క్వేర్ ఉంది హైయెస్ట్గా, 5 పైన 1 కాబట్టి రెండు చోట్ల అదే హైయెస్ట్ కింద అర్థం. సో ఇక్కడ ఏం మారుతుంది? ఇంతకు ముందు ప్రాబ్లంలో ఉన్న 5 మారదు, కానీ అక్కడున్న మెథడ్లో 2, 3 యొక్క పవర్స్ మారుతుంది. ఇంతకుముందు 1, 1 రాసాం, ఇప్పుడు 3 రాయాలి, 2 రాయాలి వాటి ప్లేస్లో. సో ఆ పవర్స్ వరుసగా 2 పైన వచ్చేది క్యూబ్, 3 పైన స్క్వేర్ అండి. ఇప్పుడు ఓవరాల్గా ఇవి ఎంత అవుతాయి అనేది చూడండి. సో 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 into 5. సో 8 into 9 into 5 మనం చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ ఇక్కడ 8 9s are 72. సో 72 5s. సో 72 5s మరొక చేస్తే 360 వస్తుంది చూడండి. టోటల్గా వీటి యొక్క ప్రోడక్ట్ ఇక్కడ చేసి వేస్తున్నాం. సో 360 ఇది ఎల్సిఎం అవుతుంది. 30 అనేది హెచ్సిఎఫ్ అనమాట. సో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడొచ్చు. అంటే 120 90కి ఎలా చేసామో ఒకసారి జాగ్రత్త ప్రాసెస్లో ముందు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసిన తర్వాత హెచ్సిఎఫ్ కోసం కామన్ ఫ్యాక్టర్స్ రాసి లీస్ట్ పవర్స్ రాసాం, ఎల్సిఎం కోసం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ రాసి హైయెస్ట్ పవర్స్ రాసాం. మరొక 2 ప్రాబ్లమ్స్ ఇదే సెక్షన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ పేర్స్. అందులో ఉన్న సెకండ్ ప్రాబ్లం చూడండి, 50 and 60. సో ఇందాక వాళ్ళతో పోతే ఇంకా కొంచెం చిన్న నెంబర్స్ అండి. 50కి 60కి ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. 50ని నెంబర్ ముందుగా తీసుకుంటున్నాను. 50 యొక్క ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనకు తెలిసిందే 0 ఉంది కాబట్టి 2 or 5 ఏదైనా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ ముందు క్యాన్సిల్ చేద్దాం. 25 టైమ్స్. సో 25 వచ్చినప్పుడు ఇంకా యూనిక్ వే ఓన్లీ 5 టేబులే మనం తీసుకోవాల్సి ఉంటుంది. 5 5s are 25. లాస్ట్ నా ప్రైమ్ వచ్చింది కాబట్టి ఇది ఆపేయచ్చు. సేమ్ అలాగే 16 తీసుకున్న 2 టేబుల్ ఫస్ట్ చూస్తున్నాం. 32s are 60. అగైన్ 2 టేబుల్ 15 2s are 30. 15 చూడంగానే మనం 3 or 5 చూడాలి. 3 5. సో ఇక్కడ కూడా 5 వచ్చింది కాబట్టి క్లోజ్. సో ఇప్పుడు ఓవరాల్గా 50 యొక్క ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తున్నాం చూడండి. 2 into 5 into 5 వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు షార్ట్కట్లో? 2 into 5 స్క్వేర్. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తాం. సేమ్ ఇలాగే 16 తీసుకున్నప్పుడు 2 into 2 into 3 into 5. సో ఓవరాల్గా ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3 into 5. 2 మాత్రమే 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందుకి ఇప్పటికీ ఆ ప్రాబ్లంలో తేడా ఏంటంటే ఇక్కడ అన్ని కామన్ ఫ్యాక్టర్స్ లేవు చూడండి. 2 and 5 అనేవి ఇక్కడ ఫ్యాక్టర్స్ 50లో.
ఇక్కడ 2, 5తో పాటు 3 కూడా ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్గా ఉన్నవి లేనివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీటిని బట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రాయాలి. సో ఇప్పుడు ముందు మనం హెచ్సిఎఫ్ని రాయడానికి ప్రయత్నిద్దాం. ఇవి చూసిన తర్వాత ముందు హెచ్సిఎఫ్ రాస్తున్నాను చూడండి. సో హెచ్సిఎఫ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, రెండు చోట్ల ఉన్నటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడాలి. కామన్ ఉంటేనే రాయాలి హెచ్సిఎఫ్లో. 2 టేబుల్ రెండు చోట్ల ఉంది, 5 టేబుల్ రెండు చోట్ల ఉంది, 3 లేదు. సో ఇక్కడ ఏమొస్తాయండి, 2 అండ్ 5 మాత్రమే వస్తాయి. సో హెచ్సిఎఫ్లో ఆ ప్రోడక్ట్లో వచ్చేటువంటి బేస్లు 2 అండ్ 5. మరి పవర్స్ చూడండి, పవర్స్లో ఏం రాయాలి, లీస్ట్ ఉన్నటువంటి పవర్స్ రాయాలి. హెచ్సిఎఫ్కి ఫ్యాక్టర్ అవ్వాలంటే లీస్ట్ ఫ్యాక్టర్ని మనం తీసుకోవాలి, లీస్ట్ పవర్ ఉన్నదాన్ని. 2 లీస్ట్ ఎంత ఉందండి, ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి 1 మాత్రమే మనం తీసుకోవాలి. 5 ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పటికీ ఇక్కడ 1 టైం ఉంది, అంటే రెండు కూడా 1 టైం ఉండడం అనేది ఇక్కడ లీస్ట్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తాయి, ఈ పవర్స్లో కేవలం 1 టైం. 1 మెన్షన్ చేయని అవసరం లేనప్పటికీ మనం అది గుర్తించడం కోసం ఇక్కడ రాస్తున్నాం అంతే, ఆ రెండిట్లో లీస్ట్ చూస్తామని తెలియడం కోసం. సో 2 into 5 ఓన్లీ 10 అనమాట. ఇది హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఎల్సిఎం రాయాలంటే దానికి దీనికి ఉన్న ఒక డిఫరెన్స్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ కామన్ ఉండక్కర్లేదు, ఎందుకని మల్టిపుల్ అవ్వాలంటే ఉన్న పెద్దదానికి మల్టిపుల్ అవ్వాలి కాబట్టి అన్నిటిలో ఉన్నటువంటి అన్ని బేస్లు రాసేస్తాం, కామన్ ఉన్నా లేకపోయినా. వాటిలో హైయెస్ట్ పవర్ తీసుకుంటే అది ఆటోమేటిక్గా అన్నిటికీ మల్టిపుల్ అవుతుంది. సో ఇందులో 2, 5, 3 అనేవి మొత్తం 3 రకాల ఫ్యాక్టర్స్ ఉంది. 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో అన్నిటినీ మెన్షన్ చేయాలి. సో ఎల్సిఎం యొక్క ఆన్సర్లో మనకి ఏమొస్తుంది, బేస్లు 2 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది. మరి ఇక్కడ పవర్స్ ఏం రాయాలి అంటే, నేను ఇక్కడ ముందు బేస్లు రాయడానికి కారణం ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ముందు బేస్లు రాసేసుకుంటున్నాం ఏమంటే. ఇక పవర్స్ అనేది జస్ట్ చూసి రాస్తాం. లీస్ట్ పవర్స్ అంటే ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్కి కావాల్సింది హైయెస్ట్ పవర్స్ కనుక ఈ రెండిట్లో హైయెస్ట్ ఏది చూడండి, 2 స్క్వేర్ అంటే హైయెస్ట్ పవర్ 2 పైన రాయాల్సింది స్క్వేర్. 3 అనేది ఉన్నదే ఒకటి కాబట్టి అదే హైయెస్ట్. ఇక 5 అనేది కూడా స్క్వేర్ 1 ఉన్నాయి కాబట్టి స్క్వేర్ హైయెస్ట్. అంటే 2కి 5కి కూడా స్క్వేర్ రాయాలి, 3కి మాత్రమే 1 వదిలేయాలి. సో ఇక్కడ స్క్వేర్స్ వేటికి వస్తాయండి, 2 స్క్వేర్ వస్తుంది హైయెస్ట్ ఉన్నది, అలాగే 5 స్క్వేర్ వస్తుంది. సో ఇది కొంత పెద్దవి కాబట్టి ఎంత అవుతాయి చూద్దాం. 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25. సో ఓవరాల్గా 4 into 3 into 25 మనం ఈజీ మెథడ్ ఎలా చేసినా సరిపోతుంది. 425 ఈజీ 100 3s are 300. సో టోటల్గా ఇది వచ్చే ఆన్సర్ 300 అనమాట. ఇది ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ వాల్యూ 10 అయితే ఎల్సిఎం వాల్యూ 300 అని చెప్పుకోవచ్చు. మరొక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఇంకా ఈ ఎక్సర్సైజ్లో చూద్దాం. డూ దిస్లో ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లం ఫైనల్గా 37, 49 ఈసారి ఇచ్చినటువంటి నెంబర్స్. ఇవి కొంత ఇంకా చిన్న నెంబర్స్ అండి. ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ అసలు ఈ రెండిట్లో ఒక దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదు అని ఏంటది 37, బికాస్ 37 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 37 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా దానికి మనం మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈవెన్ 37 తీసుకున్నా మనం ఇలా వేయాల్సిన అవసరం లేదన్నమాట. 37 ఈక్వల్ టు ప్రైమ్ కాబట్టి 37ని వేరేలా రాయక్కర్లేదు, అదే 37 దానికి అదే సమానం. ఇక 49 మనం తీసుకోవాలి. 49 అనగానే మీకు తెలుసు, చూడంగానే మనకి స్క్వేర్ గుర్తు రావాలి, 7 స్క్వేర్ కాబట్టి ఇంక దీనికి వేరే ప్రైమ్ నెంబర్ లేదు, 7 7s ఒకటే మార్గం. సో 49 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 7 స్క్వేర్ అండి. మరి ఇప్పుడు సేమ్ ఈ రూల్ ప్రకారం మళ్ళీ ఎప్పట్లాగే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రాస్తున్నాం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్లో ముందు మనం ఏం రాయాలండి, రెండిట్లో ఉన్నటువంటి ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలి. అసలు కామన్ ఉందా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 7 ఉంది ప్రైమ్, అసలు ఇక్కడ లేదు. ఇక్కడ 37 ప్రైమ్, అది ఇందులో లేదు. అసలు ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ లేనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్లో ఇంటూలో ఏమీ లేదు అంటే మనం చెప్పేటప్పుడు వచ్చే నెంబర్ 1. సో ఇక్కడ హెచ్సిఎఫ్ని ఇక్కడ 1గా భావిస్తాం అనమాట. అది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ ఒక్క కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి లేకపోతే హెచ్సిఎఫ్ వాల్యూ 1, అంతే తప్ప 1 అందులో ఉందని కాదు. 1 టేబుల్ ఇందులోనే వేసుకోవచ్చు కాబట్టి మనకి ఏ ఫ్యాక్టర్ లేనప్పుడు ఇంటూలో మనం చూపించేది 1. ఇక ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం అన్నప్పుడు మనం ఏమనుకున్నాం, ప్రతి ఫ్యాక్టర్ రాయాలి కాబట్టి ఉన్నవే 2 రకాల ఫ్యాక్టర్స్ అండి. దీనికి 7, దానికి 37. సో ఆ రెండు ఇక్కడ మెన్షన్ చేస్తాం. హైయెస్ట్ ఉన్నది రాసేస్తాం కాబట్టి 37 సేమ్ వస్తుంది, 7కున్న స్క్వేర్ కూడా సేమ్ వస్తుంది. సో ఇక్కడ రాయాల్సింది ఏంటి, ఒకదానికి 37 ఫ్యాక్టరు, మరొక బేస్ 7, ఉన్న వాటిలో హైయెస్ట్ రాసేయాలి కాబట్టి 7 స్క్వేర్. అంటే డైరెక్ట్గా 37ని మనం 49తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే పక్కన చూసుకోండి, 49, 37 మనం మల్టిప్లై చేద్దాం. 7 9s are 63, 28 plus 4 34. నెక్స్ట్ 3 9s are 27, 12 plus 2 14, 3 11 8 1.
సో టోటల్గా 1813. సో ఈ ప్రాబ్లం వల్ల మరొకటి మనకి తెలిసేది మరో కండిషన్ ఏంటంటే ఈ ఇలాంటి వాటిని మనం అంటాం చూడండి, ఈ రెండుకి అసలు కామన్ ఫ్యాక్టరే లేదు, కో ప్రైమ్స్ అంటాం వీటిని. సో ఇటువంటి వాటిని మనం పిలిచే పేరు కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అంటాం అనమాట. సో ఇది కో ప్రైమ్స్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇవి రెండు కో ప్రైమ్స్. సో అందులో ఇలా ఉన్న నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట అండి, 1. అంటే వాటికి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ కో ప్రైమ్స్ ఈజ్ 1. అండ్ ఎల్సిఎం అంటే ఏదే ప్రోడక్ట్ అంతే, కరెక్ట్గా రెండింటిని ఇంటూ చేసేస్తే ఎల్సిఎం అయిపోతుంది. ఇలాంటి కో ప్రైమ్స్ మనకి చిన్న చిన్న కూడా చాలా కనిపిస్తుంటాయి. సో ఈ ప్రాబ్లం ద్వారా మనం ఆ కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవచ్చు. సో ఇక్కడతో మనకి ఈ డూ దిస్ ఎక్సర్సైజ్ మనకి కంప్లీట్ అయిందండి. ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి పార్ట్ కూడా మనం ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి ఈ కంటెంట్లో కంటిన్యూస్ వీడియోస్ని మీరు పొందుతూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేసి అవసరం వరకు షేర్ చేయడం ద్వారా మా ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్ కానీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.